ఆలయంలో ప్రాంగణంలో ఇప్పటి వరకు హోమాలు జరుపుకున్నటువంటి ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరులందరూ కూడా మరోసారి జై వాసవి జై వాసవి. అమ్మవారి ఇక్కడ కొలువు తీరాలని సంకల్పం ఉండడం చేత మీ చేత ఈరోజు ఈ దేవాలయ నిర్మాణానికి మీరు ఈరోజు ఒక కంకణం కట్టుకొని పనిచేస్తున్నటువంటి సోదరులందరూ మరి పేరు పేరున తమ్ముళ్ళందరూ కూడా అవిరామంగా శ్రమిస్తూ ఈ స్థలానికి సంబంధించినటువంటి ప్రతి ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ప్రతి చోట అధికారులని రాజకీయ నాయకుల్ని అందరినీ కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా సరే సాల్వ్ చేసుకుందామని దేవాలయ నిర్మాణం చేసుకుందామని మన ఆర్యవైశ్య కులదైవమైనటువంటి వాసవి మాత దేవాలయం ప్రతి చోట మనకందరికీ తెలుసు. ప్రపంచంలో ఏ కులానికి కూడా కులదైవం లేదు, కేవలం ఆర్యవైశ్యులకు మాత్రమే కులదైవమైనటువంటి కులదైవం ఉండడం, ఆ కులంలో మనం జన్మించడం అనేది మన పూర్వజన్మ సుకృతము. ఎన్నో జన్మలు ఎత్తితే గాని అమ్మవారి ఆశీస్సులు పొంది మనకి ఈ జన్మ రాలేదు అనేది మనం అందరం గమనించాలి. ఈరోజు మరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఉదయం నుంచి మీరు యజ్ఞాలు, హోమాలు, పూజా కార్యక్రమాలు చేశారు. మా తోటి మహిళా సోదరు మనందరూ కూడా ఉదయం నుంచి ఈ దేవాలయ ప్రాంగణంలో చేస్తున్నటువంటి భక్తి శ్రద్ధలతో చేస్తున్నటువంటి ఈ పూజా కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా మిమ్మల్ని అందరినీ సోదరులు జగదీష్ తమ్ముళ్ళందరినీ కూడా ప్రభాకర్, శేఖర్, సంతోష్, ప్రియాంక అయితే ఇక వారి భర్త ఉన్న ఉండడము ఇద్దరు కలిసి తను సహకరిస్తేనే ఆయన ముందు హర్ష మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మర్చిపోయిన ప్రసాద్ గారు మరి సోదరులందరికీ కూడా ఈ దేవాలయ నిర్మాణం కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి, వారికి సహకరిస్తున్న వారి సతీమణులు, మా ఆర్యవైశ్య సంఘం మహిళలందరికీ కూడా సహకరించకపోతే బయటకు వచ్చి ఇంత ఒక దైవ కార్యంని ఇంత క్లిష్టంగా ఉన్నటువంటి స్థలాన్ని సేకరించి ఈ రోజు ఒక రూపం దాల్చేది కాకపోయేది. సో వారికన్నా ఎక్కువ అందులో పాత్ర వహించినటువంటి మా మహిళా సోదరి వాళ్ళు వాసవి మాత అంశలో పుట్టినటువంటి మీ అందరికీ కూడా ఈ రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మరి మన పెనుగొండ వాసవి మాత దేవాలయము ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చింది. అక్కడ దానికి ఈ రోజు మనమందరం కూడా అమ్మవారి అనుగ్రహంతోని అక్కడ జరుగుతున్నటువంటి కార్యము మరి అమ్మవారు ఆత్మార్పణ దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈరోజు అధికారికంగా ప్రకటించడం మనకు ఎంతో ఆనందంగా ఉంది. అమ్మవారి ఆంధ్రప్రదేశ్ లో ఉండడం వల్ల అక్కడ ముఖ్యమంత్రికి మన కార్పొరేషన్ చైర్పర్సన్ దూడి రాకేష్ ప్రమేయంతో, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆర్యవైశ్యులు పెద్దలందరూ కూడా ప్రమేయంతో ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించి ముఖ్యమంత్రి స్వయాన పట్టు వస్త్రాలని తలంబ్రాలు అమ్మవారికి ముత్యాల తలంబ్రాలని కూడా అమ్మవారి దేవాలయానికి సమర్పించడం అనేది కూడా చాలా ఆనందదాయకము. ఒకనాడు మన దేవాలయాలన్నీ కూడా ఎండోమెంట్ లో నుంచి విడిపించి అది ఒక మనకు చేసినటువంటి మంచి కార్యం అయితే ఈ రోజు వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించి ప్రభుత్వం లాంఛనాలతో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా అదృష్టంగానే భావించి మనకు కూడా అవకాశం వస్తే పెనుగొండ అక్కడ జన్మస్థలం కాబట్టి అక్కడ ఈజీగా వారికి ఈరోజు అధికారికంగా ప్రకటన రావడం జరిగింది. మనకు కూడా అవకాశం ఉంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ఈ రోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వానికి కూడా నేను విన్నవించుకుంటాను, లేఖను కూడా సమర్పిస్తాను. మరి వచ్చే సంవత్సరం వరకు మనందరి అదృష్టం బాగుంటే అమ్మవారి వాసవి జయంతి అయినా సరే
ఆత్మార్పణ దినోత్సవం అయినా సరే అధికారికంగా నిర్వహించాలని కోరుకుంటూ మరి అధికారికంగా జరగాలని ఆ అమ్మవారి ఆశీస్సులు మనకు అందరికి బలంగా మెండుగా ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నా. మరి ఈ స్థలం విషయానికి వస్తే ఇక్కడ దేవాలయం నిర్మాణం వైభవంగా పెద్దదిగా అద్భుతంగా నిర్మాణం జరగాలి, జరిగి తీరుతుంది. ఎలాంటి ఆటంకాలు కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. కలెక్టర్, ఎంఆర్ఓ గారు కానివ్వండి, వివిధ అధికారులు కానివ్వండి, కార్పొరేటర్ కానివ్వండి, కార్పొరేటర్ ముందుగా మరి వారందరూ కూడా మనకందరికి కూడా పూర్తి స్థాయిలో సహకరించి పాజిటివ్ గా మనకు అన్ని విషయాలు తెలియజేస్తూ అధికారులందరూ కూడా మరి ఇప్పుడే లెటర్ చూసినా ఇక్కడ నుంచి మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదని ఇచ్చినటువంటి లెటర్ కూడా మరి నవీన్ మిట్టల్ గారికి లేఖ రాయడం జరిగిందని విన్నాను. నవీన్ మిట్టల్ గారితో కూడా మేము మాట్లాడతాము తప్పకుండా. ఈ చిన్న విషయము దేవాలయ నిర్మాణం కాబట్టి ఎవరు కూడా వెనకంజ వేయరు. ఇంకేదైనా స్వార్థం కోసమో కమర్షియల్ కోసమో కబ్జాల కోసమో ఎవరైనా ప్రయత్నిస్తే గనక దాని మీద ఉంటాయి తప్పించి దేవాలయ నిర్మాణాలకి ప్రభుత్వం ఎప్పుడు సహకరిస్తుంది. ముఖ్యంగా మన ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు దేవాలయాల్ని ఎండోమెంట్ లో నుంచి విడిపించి మనకు అప్పచెప్పారు. ఈ బాధ్యత కూడా ప్రభుత్వ స్థలం ఇక్కడ ఉంది కాబట్టి ఈ దేవాలయ నిర్మాణానికి కూడా మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మరి మనకు సహకరిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోదరులు ఎమ్మెల్యే గారు కానీ కార్పొరేటర్ గాని నిర్మాణం పూర్తయ్యేంత వరకు చిన్న చిన్న ఆటంకాలు వస్తున్నాయి. ఆ ఆటంకాలు కూడా రాకుండా వారు మరి ఈరోజు అధికారులు అంటే ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి కార్పొరేటర్ గా ఉన్నారు. ఇక్కడ లోకల్ ఏదైనా ఇబ్బందులు అయితే వారే చూసుకోవాలి కాబట్టి మేము కూడా వారికి మళ్ళీ మాట్లాడటం కూడా జరుగుతుంది. వీలైతే అన్న ఇప్పుడు ఇక్కడికి వస్తాడనేది విన్నాను నేను. అన్న వస్తే కూడా నేను మాట్లాడతాను. ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా సాఫీగా దేవాలయ నిర్మాణం జరిగేటట్టుగా అమ్మవారి ఈ రోజుతో మీకు ఈరోజు సంకల్పం తీసుకున్నారు. ఈ రోజుతో ఈ దేవాలయ నిర్మాణం పూర్తి స్థాయిలో చక్కగా జరుగుతుందని మనమందరం కూడా ఈరోజు అమ్మవారి దగ్గర ఒక దీక్షా ప్రమాణం చేసి ముందుకెళ్దాము. సోదరులందరూ ఉన్నారు. మరి అధ్యక్షులుగా సోదరుడు పవనే అవును చెప్తా పవన్ ఉన్నాడు. పవన పుత్ర హనుమానికి జై. ముందాడ కూర్చోగానే లెటర్ తెచ్చిస్తున్నాడు. అక్కడికి వచ్చిన నీ బాధ్యత అని అమ్మవారికి నేను విన్నవించుకుంటాను. తప్పకుండా ఈ రోజు చేసినటువంటి హోమం ఫలితం మళ్లీ వచ్చే అమ్మవారి జయంతి ఆత్మార్పణ దినోత్సవాన్ని వైభవంగా పూర్తి నిర్మాణ దేవాలయాన్ని ప్రతినిధించుకొని ఈ రోజు మనం ముందుకెళ్ళాలి. అలాగే జరుగుతుందని కూడా 100% నాకు నమ్మకం ఉంది. జరిగి తీరుతుంది. ఈ సందర్భంగా నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ దేవాలయ నిర్మాణం జరగాలి. ఇక్కడ ఏ ఇబ్బందులు కావద్దు. నేను కూడా అమ్మవారికి దండం పెట్టుకోవాలి అని ఆ సంకల్పం తీసుకొని వచ్చాను. తప్పకుండా ఆ సంకల్పం నెరవేరుతుంది. మళ్ళీ అమ్మవారి జయంతి సమయానికి స్లాబ్ పడే స్థితిలో ఉండాలని నేను ధన్యవాదాలు. జై వాసవి, జై వాసవి, జై వాసవి.